నమో బుద్ధాయ. ప్రకృతి నిర్దేశించినటువంటి ఆయుష్ ప్రకారం మానవులు జీవించడానికి కావలసినటువంటి జ్ఞానం కావాలి. వివిధ రోగాల నుండి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కావలసినటువంటి ప్రకృతి జ్ఞానాన్ని శోధించాలి. దానికోసం సత్య శోధన జరగాలి. సత్య శోధన ద్వారా సత్యమేమిటో అసత్యమేమిటో తెలిసినప్పుడు అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కావాల్సినటువంటి ఆహార నియమాలు ఏమిటి, ఏ మందులు వాడాలి, ఎలా వాడాలి, ఏ వైద్య విధానం మనం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడితేనే జ్ఞానాన్ని మనం సంపాదించగలుగుతాం. అయితే సత్యము అనేది ఎప్పుడు కూడా సాపేక్షంగా ఉంటుంది తప్ప యూనివర్సల్గా విశ్వవ్యాప్తమైనటువంటి సత్యం ఒకటి ఉండదు అనేది ఐన్స్టీన్ చెప్తారు. ఇప్పుడు ఉన్న సత్యాలన్నీ అసత్యాలన్నీ అర్ధ సత్యాలుగాను అర్ధ అసత్యాలుగాను మాత్రమే ఉంటాయని ఐన్స్టీన్ చెప్తారు. మానవుని శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ ద్వారా జబ్బులు వస్తాయనేది ఒక పాక్షిక సత్యమే తప్ప అది విసర్జనీయమైన సత్యం కాదు ఐన్స్టీన్ ప్రకారం. అవునా కదా? ఆలోచించండి. మానవుని శరీరంలో కోటాను కోట్ల బ్యాక్టీరియా వైరస్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా వైరస్సే ఆరోగ్యానికి అనారోగ్యానికి మూలం ఎలా అవుతుంది? అది అర్ధసత్యమే అవుతుంది కదా. కాబట్టి ఇలాంటి సత్య శోధన ద్వారా అనేక విషయాలు మనకు అర్థం కావడానికి అవకాశం ఉంది. సత్య శోధన కోసం, సత్యాన్వేషణ కోసం శ్రీ గౌతమ బుద్ధ ఆరోగ్య దీక్షా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడే సత్య జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆరోగ్య సమాజాన్ని నిర్మించగలుగుతాం. నమో బుద్ధాయ.